నమస్కారం, లక్ష్యం టీవీకు స్వాగతం. నా పేరు ఆకాంక్ష శర్మ. నేటి ముఖ్యాంశాల్లోకి వెళ్దాం. భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని ఉద్యోగులతో పాటు అందరూ గౌరవించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, మేయర్ కోవెలమూడి రవీంద్ర, టీఎం సజల పిలుపునిచ్చారు. బుధవారం మున్సిపల్ కార్పొరేషన్లో భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జరిగింది. కమిషనర్, మేయర్, డిప్యూటీ మేయర్, ఇతర అధికారులు డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉద్యోగులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగ లక్ష్యాల మేరకు నగర పాలక సంస్థ పనిచేస్తోంది అన్నారు. ఈ సందర్భంగా రవీంద్ర, పులి శ్రీనివాసులు మాట్లాడారు. ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ధర్మము ఆరాధనలో స్వేచ్ఛను అంతస్తు హోదాలోను అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతీయ ఐక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని సంక్షేమ ఫలాలను పేదల చెంతకు కూటమి ప్రభుత్వం చేరుస్తుందని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. బుధవారం లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం నాయకులతో కలిసి పూలమాలలు వేశారు, నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగం ద్వారా అణగారిన వర్గాల అభ్యున్నతికి బాటలు పడ్డాయి అన్నారు. దినోత్సవాన్ని కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఎన్డీఏ పార్టీ ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ అధికారంలో రాజ్యాంగాన్ని పరిపూర్ణంగా అమలు చేస్తూ రాజ్యాంగాన్ని రక్షిస్తూ ఎప్పటికప్పుడు రాజ్యాంగ రక్షకుడిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నాడు. గతంలో 5 సంవత్సరాలు రాజ్యాంగాన్ని భ్రష్టుపట్టించారు. ప్రతిరోజు అవమానం పాలు చేశారు, అవహేళన చేశారు రాజ్యాంగ విలువలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అడుగట్టిపోయినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి సంవత్సరంన్నర నుంచి మళ్ళా రాజ్యాంగాన్ని మనం ఎంతో చిత్తశుద్ధితో అమలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇదే విధంగా ఆ మహనీయుడికి నిజమైన నివాళులు అర్పించడం అంటే రాజ్యాంగాన్ని గౌరవించడం, రాజ్యాంగాన్ని ముందు నడిపించడం. ఆ దిశగా ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం నాయకులుగా మేమందరం కూడా కృషి చేస్తాం, కట్టుబడి ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, అదే మహనీయుడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం ఇచ్చే నిజమైన నివాళులు అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రజానీకానికి రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ రోజు తూర్పులోని రామరెడ్డి తోట మున్సిపల్ పాఠశాలలో సఖీ సురక్ష ఆరోగ్య స్క్రీనింగ్ శిబిరం ప్రారంభ కార్యక్రమం జరిగింది. మెప్మా పీడి విజయలక్ష్మి ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, వైద్య పరీక్షలు పొందారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హాజరయ్యి శిబిరాన్ని ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల విజయ గాథలతో కూడిన అవని పుస్తకాన్ని విడుదల చేశారు. శిబిరాల ద్వారా స్థానిక మహిళలంతా ఉచిత ఆరోగ్య సేవలని పొందాలని నసీర్ కోరారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే కేవలం టెస్టే కాకుండా వీళ్ళకి 5 లక్షల రూపాయల వరకు బీమా ఇచ్చేటువంటి ఆయుష్మాన్ భారత్ సంబంధించినటువంటి కార్డు, అలాగే ఎఫ్ఆర్ కార్డుతో పాటు ముఖ్యంగా వీళ్ళ డేటా ఏదైతే ఉందో దాంట్లో ఒక కార్డు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు రిఫరల్ కార్డుకు కూడా ఇది పనికొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని వచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్క మహిళమ్మ కూడా వినియోగించుకొని తప్పకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి విధంగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ, అలాగే అవని పేరుతో ఒక పుస్తకాన్ని ఈరోజు మహిళా స్వావలంబన కోసం చేస్తున్నటువంటి మెప్మా వారు ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి కార్యక్రమాల మీద ఒక బుక్లెట్ని కూడా
ఆవిష్కరించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఆర్థికంగా ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తయారు చేయాలి, దాంట్లో మహిళలు ఎక్కువ భాగం ఉండాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఉంది. దాని దిశగా ఈ ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. హెల్త్ స్క్రీనింగ్ అనేది మన హానరబుల్ సీఎం గారి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉద్దేశంలో భాగంగా ఇక్కడ మనం అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. దీనికి సంబంధించి 16 రకాల టెస్టులు అనేది చేస్తామండి. 35 ఇయర్స్ అబవ్ ఉన్న మహిళలందరికీ కూడా, ఎస్హెచ్జి మహిళలందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఈ టెస్టులు అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆయుష్మాన్ భవ కార్డ్ అనేది టెస్టులు చేసిన వెంటనే వాళ్ళకి ఆయుష్మాన్ భవ కార్డు కూడా జనరేట్ చేస్తాము. దాంతోపాటు 5 లక్షల బీమా అనేది సౌకర్యం కూడా వాళ్ళకి కల్పించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా ఈరోజు కలెక్టరేట్ వద్ద కార్మిక, రైతాంగ, ఉద్యోగ వర్గాలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. రైతాంగాన్ని, కార్మిక, ఉద్యోగ వర్గాన్ని వెట్టి చాకిరీ చేసే బానిసలుగా ప్రధాని మోడీ ప్రభుత్వం చేస్తుందని సంఘాల నేతలు ప్రసాద్, కిషోర్ బాబు, కోట మాల్యాద్రి, అరుణ్ కుమార్, లక్ష్మీనారాయణ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక వర్గ హక్కులను కాలరాసే లేబర్ కోడ్స్ అమలును నిలిపివేసే వరకు పోరుబాటులో పయనిస్తామని హెచ్చరించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైతే నిలబడుతున్నారో, ఎవరైతే పోరాటం సాగిస్తున్నారో వారందరినీ ఇవాళ అణిచివేయటానికి ఈ పూనుకున్నది ఈ ప్రభుత్వం. అందువలనే ఇవాళ ఈ ఆందోళన కొనసాగుతూ ఉన్నది. కాబట్టి మిత్రులందరూ ఆలోచన చేయమని, ఇది ఏదో ఒక సంఘానికో ఒక పార్టీకో కాదు, ఇవాళ ప్రజలందరూ కూడా సమిష్టిగా ఉవ్వెత్తున పోరాటాలు సాగిస్తూ ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ నువ్వేమనుకుంటున్నావో కానీ ఇవాళ నువ్వు పూజించేటువంటి ట్రంప్, అమెరికా ఇవాళ వాళ్ళలోనే అక్కడే 62% మంది యువకులు ఇవాళ కమ్యూనిజం వైపు ఆలోచన చేస్తున్నారంటే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోమని, ఇవాళ రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ ప్రజలు మీరేదో బీహార్లో గెలిచాం, లేకపోతే ఇంకో చోట ఢిల్లీలో గెలిచామని సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ సంబరాలు కాదు, ఇవాళ ప్రజలు తప్పనిసరిగా ఆందోళనలో పాల్గొంటారు. నీ పీఠానికి మరి కోసాలు కూడా కదిలిపోయేటువంటి పరిస్థితి త్వరలోనే రాబోతుందని చెప్పి హెచ్చరిస్తూ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, అదేవిధంగా ప్రజా సంఘాల తరఫున, ఏఐటీసీ, సిఐటియు, రైతు సంఘాల తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ 12 గంటల పని కోసం అని చెప్పి చేశారు. ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ కూడా 10 గంటల పని దినం అనుమతిస్తూ చట్టం చేసిన దుస్థితి ఉంది. అందువల్ల కార్మిక వర్గం ఈరోజు పోరాడి గతంలో ఎప్పుడో సాధించుకున్న ఇంటి హక్కుల్ని కూడా వీళ్ళు కాలరాయడానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి మళ్ళీ కొట్టాడాల్సిన పరిస్థితిని వీళ్ళు కల్పిస్తూ ఉన్నారు. అందువల్ల మేము ఈ రోజున దేశవ్యాప్తంగా సాగుతున్న ఆందోళనలో అటు రైతాంగానికి సంబంధించిన గిట్టుబాటు ధరల కోసం అని చెప్పి కానివ్వండి, అట్లాగే కార్మిక వర్గానికి సంబంధించిన ఉపాధిని గ్యారంటీ చేసేట్టుగా, అంటే ఎందుకనంటే ఈ రోజున కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలే ప్రధానమైనటువంటి విధానాలని అటు ప్రభుత్వ రంగంలో కానివ్వండి, ప్రైవేట్ కంపెనీల్లో కానివ్వండి, ఈరోజు ఎప్పుడైనా ఉద్యోగుల్ని, కార్మికుల్ని తీసేసేయండి దానికి ఈ చట్టాల్లో అవకాశం ఇచ్చారు. గిగ్ వర్కర్లు ఈరోజు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితుంది, వాళ్ళకి ఏ రక్షణ లేనటువంటి పరిస్థితుంది. అందువల్ల కార్మిక వర్గానికి సంబంధించిన హక్కుల కోసం ఈరోజు దేశవ్యాప్తంగా మేము కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిసి ఈరోజు నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు వీటన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెనక్కి తీసుకోకపోతే తీవ్రమైన మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రదర్శించిన రాజ్యాంగ ఆశయాలు వైసీపీ ఎల్లప్పుడూ పాటిస్తుందని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ యేసురత్నం అన్నారు. బుధవారం గార్డెన్స్ లోని జిల్లా వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ అమలు దినోత్సవ కార్యక్రమం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం లాంచ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధ చర్యలను వైసీపీ తిప్పికొడుతుందని అంబటి రాంబాబు, యేసురత్నం అన్నారు.
భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించుకుంటూ మన భారతదేశం ఒక చక్కని రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి అంబేద్కర్ గారికి ఈరోజు అత్యంత గౌరవాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా వారికి గౌరవాన్ని అందజేస్తున్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు గుంటూరులో లార్డ్ సెంటర్లో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేయటం జరిగింది. దానితో పాటుగా ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అదేమిటంటే ఎప్పుడూ జరగని విధంగా బ్రాహ్మణ వర్గాన్ని కించపరిచేలా గీతం పాడిన సరాయి పైన యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన రమణ అనే వ్యక్తి పైన కఠిన చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంక్షేమ సంఘం నేత వి గంగాధర్ డిమాండ్ చేశారు. ఆ మేరకు నిందితులపై అరండల్పేట పోలీస్ స్టేషన్ లో సిఐకి ఫిర్యాదు చేశారు. బీజేపీ నాయకులు బ్రాహ్మణ సంఘాల నేతలతో కలిసి ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడారు. ఇటీవల తెలంగాణలో ప్రజానాట్య మండలి నేత చంద్రయ్య స్మారక సభ జరిగిందన్నారు. సభలో సరాయి అనే వ్యక్తి గీతం ఆలపిస్తూ బ్రాహ్మణ వర్గాన్ని కించపరిచారని అన్నారు. ఆయనతో పాటు ఆ గీతం అప్లోడ్ చేసి బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసిన రమణ అనే వ్యక్తి పైన కేసు నమోదు చేసి శిక్షించాలని గంగాధర్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మా బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ తరఫున అన్ని చోట్ల కంప్లైంట్లు ఇస్తున్నాం ఈరోజు. అందులో భాగంగా ఈరోజు కంప్లైంట్ అరండల్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాం. అదేవిధంగా బ్రాహ్మణుడు అనేవాడు సమాజంలో ఎంతో నలుగురి మంచి కోరుకునేవాడు. అలాంటి బ్రాహ్మణత్వాన్ని కించపరిచే మాట్లాడటం, పాటలు పాడటం, అసలు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అసమానతలు అనేవి అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఈరోజు బ్రాహ్మణులు కించపరిచే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ కఠినమైన చర్యలు కంప్లైంట్ చేసి తీసుకోకపోతే మేము ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి కూడా వెనకాడం ఈ విషయంలో అని తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగ అమలు దినోత్సవం ఈ రోజు లార్డ్ సెంటర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. బుధవారం వివిధ ప్రజా దళిత సంఘాల నేతలు నల్లపు నీలాంబరం, బెంజ్మన్, సముద్రాల కోటేశ్వరరావు, సురేష్, అరుణ్ కుమార్ తదితరులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మనువాదుల నుండి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని పిలుపునిచ్చారు. 1000 కోట్లు 2000 కోట్లు అయినా కానీ భారతదేశాన్ని అందరినీ సంపూర్ణంగా చూసే శక్తి భారత సందర్భంగా గతంలో 10 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు మేము గుంటూరు జిల్లాలోని గుంటూరులో ఉన్న డిగ్రీ కాలేజీలన్నీ కూడా విజ్ఞాన చైతన్య బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగం యొక్క ఫలాల్ని అణగారిన వర్గాల వరకు చేరేందుకు అన్ని వర్గాల వారు కృషి చేయాలని తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత రాజ్యాంగమే లేకపోయి ఉంటే మన బ్రతుకులు ఎట్లా ఉండేటువంటిది ఒక చిన్న పాట రూపంలో అరే దొరచేలో నీ బిడ్డలు గడ్డలుగా అంటే రాజ్యాంగం అయితే మనకి ఇచ్చారు కానీ రాజ్యాంగం అలాగే ఉంది. కానీ రాజ్యాంగం వ్యతిరేకంగా ప్రజల సమస్యలు మాత్రం జరుగుతూ ఉన్నాయనేది మీ అందరికీ చెప్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మా అందరికి కూడా జై భీమ్ తెలుస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పూజ మహోత్సవ కార్యక్రమం ఈ రోజు నగరంలో పలు ఆలయాల్లో భక్త పారవస్యంగా జరిగింది. మార్గశిర శుద్ధ షష్ఠిని పురస్కరించుకొని సంపత్ నగర్ శారదా పీఠంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో విశేష పూజలు సాగాయి. అలాగే పండితులు నరసింహచారి శాస్త్రోక్త మంత్రోచ్చరణ మధ్య శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పూజ మహోత్సవం వైభవంగా సాగింది. స్వామివారికి పంచామృత అభిషేకాలు, అర్చనలు, ప్రదక్షిణలు నిర్వహించి భక్తులు తరించారు. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగద్దం భావయేత్కుపుడత్వయం. భక్త మహాశైలర శృంగేరి జగద్గురువులు వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో సంపత్ నగర్ శృంగేరి శారదాపీఠంలో వేంచేసినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటుంటారు. అటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామివారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం. ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి
మారువేషంలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. భారత రాజ్యాంగ అమలు దినోత్సవం ఈరోజు ఏసీ కళాశాలలో ఘనంగా జరిగింది. వైస్ ప్రిన్సిపల్ జోసెఫ్ ఆధ్వర్యాన బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బుధవారం జరిగిన రాజ్యాంగ అమలు దినోత్సవ కార్యక్రమానికి ప్రిన్సిపల్ డాక్టర్ మోజెస్, వైస్ ప్రిన్సిపల్స్ జోసెఫ్, శాలిని కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ఏసీ లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గురవయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులతో పాటు ప్రిన్సిపల్ మోజెస్, వైస్ ప్రిన్సిపల్ జోసెఫ్ మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ రచించి అణగారిన హరిజన గిరిజన వర్గాలకు అన్ని రంగాల్లో గౌరవ స్థానం కల్పించారన్నారు. రాజ్యాంగాన్ని అందరూ దిక్సూచిగా భావించాలని జోసెఫ్ కోరారు. ఇప్పుడు మచిలీపట్నంలో మాదంటూ ధైర్యం అంటే ఎవరు? గాడెల్లి డేవిడ్ సామ్యూల్ వారు పుష్పాలంజలి చేస్తారు. మనందరూ ఒక్కసారి వారికి మన కృతజ్ఞత తెలియజేస్తాం. మచిలీపట్నం లెజెండరీ లెజెండ్ గాడెల్లి డేవిడ్ సామ్యూల్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆశయాలు, వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆశయాలు. మచిలీపట్నంలో రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మీ అందరికీ చాలా శుభోదయం. మరి ఈరోజు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఒక మహోన్నత వ్యక్తి యొక్క అది భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం చాలా గొప్ప వరం. పేదవాడిగా పుడితేనే మీ పేదోళ్ళ గుండెల్లో వెలిగేయడమ్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. పేదవాడిగా పుడితేనే పేదోళ్ళ గుండెల్లో వెలిగిన ఆ మహోన్నత వ్యక్తి రాసిన భారత రాజ్యాంగాన్ని ఈరోజు జరుపుకోవడం గొప్ప వరం అయితే, గొప్ప దీవెనైతే. మా స్టూడెంట్స్, మా బిఏ బీకామ్ బిఎస్సీ పిల్లలు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ సాధించుకోవడం గొప్ప అద్భుతం. మాకు మేము చాలా గర్వపడుతున్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే పిల్లలందరూ కూడా ఈ విధంగా మెమోటోస్ని, మంచి బిరుదుల్ని, కానుకలు పొందినందుకు ఆ బిడ్డలందరినీ జీవిస్తూ ఇంకా ఇంకా ఉన్నత స్థావరాల్లో బాగా నిలబడాలని, ఉన్నత స్థానాల్లో నిలబడాలని, బాగా చదవాలని మా స్టూడెంట్స్ అందరినీ ప్రేమతో కోరుకుంటున్నాను. ధన్యవాదములు. ఆంధ్ర క్రైస్తవ కళాశాల అభివృద్ధికి ప్రతి అడుగు ముందుకు వేసినటువంటి మన కళాశాల ప్రిన్సిపల్ గారికి మరియు ముఖ్య అతిథిగా చేసినటువంటి లా కళాశాల ప్రిన్సిపల్ గారికి మరియు వైస్ ప్రిన్సిపల్ శాంతి మేడం గారికి, హిస్టరీ హెచ్ఓడి మన సాగర్ గారికి, పాలిటిక్స్ హెచ్ఓడి గారికి, మన మిత్రులు మన మ్యాథ్స్ హెచ్ఓడి నిధిక్ గారికి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గారికి, బయట ఉన్న స్టాఫ్కి, లోపల ఉన్న స్టాఫ్కి అందరికీ, మేడమ్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. భారత రాజ్యాంగం అని చాటి చెప్పి వస్తూ ఉంటే దళితుల మీద, హరిజన గిరిజనుల మీద, అంటరాని వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటే ఇదిగో మేము సైతం ఉన్నాము, ఈ నవ సమాజాన్ని నిర్మిస్తాము, ఈ సమాజానికి కావాలి ఒక నాయకత్వం అని ఎప్పుడో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి భారత రాజ్యాంగాన్ని నిర్మూలించి 2025 నవంబర్ 26వ తారీఖున కూడా ఆ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాలని, వారి రాజ్యాంగాన్ని మనం చూస్తున్నామంటే నిజంగా చాలా గొప్పతనం.
అందుకే ఆ మహానుభావుడికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకున్నాం. గట్టిగా ఆయన ఎక్కడ మన సేవ నిలబడాలి, మన తప్పు నిలబడాలి. ఏమండి ఆ రోజు పక్కన కూర్చుంటే తప్పు, మాట్లాడితే తప్పు. చుట్టూరు పొద్దున పల్లె మేము దాడులు కళ్ళారా చూసిన వాళ్ళం. ఆంధ్ర క్రైస్తవ కళాశాల గేట్ల మీద బయటకు దాడులు చేసిన వాళ్ళని ఉన్నారు. ఎంత దూరం ఎత్తకపోయినా, ఎంత దూరం ఎంత ఎత్తుకుంటూ పోయినా వదలలేదు మనల్ని భారత రాజ్యాంగం, వదలలేదు అంబేద్కర్ జీవన విధానం. మనకి వారి యొక్క జీవన విధానమే, వారు చేసిన ప్రతి అడిగే ఈ రోజు మనం అందరం బాగా చదువుకోగలుగుతున్నాం, బాగా జీవించగలుగుతున్నాం. ప్రతి విషయంలో ఎస్ మేము సైతం సమాజానికి ఒక అగ్ని మేము ఆహుతి ఇస్తాము. మేము సైతం సమాజంలో సమస్యల మీద పోరాడుతాము. మేము సైతము భారత రాజ్యాంగాన్ని విని దాని ప్రకారం నడుచుకుంటాము. మేము సైతము ఈ భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తామని గట్టిగా చెప్తున్న నేటి యువకులు కానీ ప్రజలు కానీ అందరికి కూడా గట్టిగా నిర్మాణం చేస్తున్నారు. డాక్టర్ బాబా అంబేద్కర్ సాహెబ్ గారి యొక్క రాజ్యాంగం మనకి లేకపోతే, ఆ రాజ్యాంగం మనకి లేకపోతే కిందకి దిగి అయ్యా బాధ్యత అది దోషులు బట్టి మంచి నీళ్ళు తాగాల్సిన దుస్థితి. ఈరోజు ఆ రాజ్యాంగం ప్రకారమే మనం చక్కగా నిజ జీవితాల్లో గొప్పగా వెలుగుతున్నాం. కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని అందరూ నెమరు వేసుకుంటూ మంచి అనుభూతి కలిగి ఉండాలని ఇటువంటి అవకాశం కల్పించిన మన కళాశాల ప్రిన్సిపల్ గారికి, ఎందుకంటే రేపు 6 గంటల ప్రోగ్రాం ఉంది. ప్రిన్సిపల్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టు గట్టిగా. ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.